విడిసిపెట్టి మహాతల్లి ఆది పరాశక్తి కైలాసపట్నం వెళ్ళేస్తుంది. ఎలాగెళ్తుందా? భూమికి పచ్చాలు, భూమికి పచ్చాలు, భూమికి పచ్చాలు రంగేసి శంకరుడు అంటుంది. శంకర పరమేశ్వర అప్పుడు శంకరుడు అంటున్నాడు ఏమని? అమ్మా ముందు ముందు కలియుగం పుట్టదలుచుకుంది. కలియుగములోని నరుడు పుడతారు. నరుడు పుట్టారంటే కన్నత్తరుడి కామ తెచ్చమంటారు. అటువంటి మాటలు ఆడకూడదమ్మా. చెప్పమ్మా నాదల్లు అటువంటి మాటలు నువ్వు ఆడాలదు. నాలుగు కాళ్ళు జంతువు సాటి, నోరు లేని పశువు సాటి. అటువంటి మాటలు వాడకూడదమ్మా. నేను ఎండ్రా తల్లి అనగనగానే ఆదిశక్తి అంటా ఉంది. ఏమని? నాయన ఓయ్ నేను నీ కన్నా తల్లినా, మీరు నాకు బిడ్డలా. నేను తల్లిని ఎలాగయ్యారు, మీరు నాకు బిడ్డ ఎలాగయ్యారు? ఒకసారి వరముగా ఆలకించండి. శంకర మీరు గుడ్డులో పుట్టేరా, గుడ్డులా బిడ్డరా. మీరు గుడ్డులో పుట్టారు, పుట్టేనా బిడ్డ అవుతుంది. పుట్టేనా బిడ్డేరా మీరు గుడ్డు నా బిడ్డ అవుతుంది. మీరు నాకు ముత్తులు మనవళ్ళు అవుతారు. మనవలకి మామకి తప్పులు లేవు. 7 గడియల సేపు నా యొక్క మెల్లో తాళి కట్టి సేకరించిన ఆయన ఎంత చెప్పిన కానీ అది శబ్దాలకు ఇస్తున్నది రండి. శంకరుడు ఆలోచించాడు. అవును, ఇది కామంలో మునిగిపోయినా. అలాగని శంకరుడు అంటున్నా ఏమని? అమ్మా ఓయ్ నిన్ను పొందుతాను, కానీ నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తుంది తల్లి.